హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కేరళ స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం టైం ఎక్కువే పడుతుందండి చేయడానికి. టైం పట్టినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై అనేది నేను చిన్న చేపలతో చేస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ముందుగా అయితే కట్టి పరుగులు తీసుకోవాలండి. కట్టి పరుగులు అంటే తెలుసు కదా, ఈ విధంగా చిన్న చేపలు తీసుకోవాలి. ఈ చేపలను అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. చాకుతో పెట్టుకుంటే సరిపోతుంది. మరీ లోతుగా కాకుండా కొంచెం ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు ఎన్ని చేపలైనా తీసుకోండి. నేనైతే మాత్రం ఒక 6 ఫిషెస్ తీసుకున్నానండి. అలాగే దీంట్లోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అది ఎలాగో చూపిస్తాను. దానికంటే ముందు ఒక ఉల్లిపాయని అలాగే ఒక టమాటాని ఇలా స్లైస్ కింద కట్ చేసుకోవాలండి. మసాలా కోసం అయితే ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఇంచు అల్లం, ఒక 3 లేదా 4 వెల్లుల్లిపాయలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారానికి సరిపడా కారం కూడా తీసుకోవాలండి. దీంతో పాటుగా మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలండి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకోవాలి. వీటిలోనే ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. అలాగే ఒక అరబద్ద నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి. దీంట్లోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత ఈ మసాలాలన్నిటిని కూడా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తాన్ని చేప ముక్కలకైతే పట్టించాలండి. ఈ విధంగా పట్టించి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఒక అరగంట తర్వాత అయితే ఫిష్కి అనేది మసాలా బాగా పడుతుంది. ఇప్పుడైతే లేతగా ఉన్న అరిటాకు తీసుకోవాలండి. అరిటాకునైతే మంచిగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఫిష్ పీస్ పట్టేలాగా కట్ చేసుకోవాలి. మనం దీన్ని ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడైతే తీసుకున్న అరిటాకులు అయితే ఫిష్ పీస్ పెట్టి దానిపైన కొంచెం మసాలా అప్లై చేయాలి. ఇప్పుడైతే ఒక టమాటా అలాగే ఒక ఉల్లిపాయను కూడా దీంట్లో పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక పొట్లంలా చుట్టాలన్నమాట. మీరు థ్రెడ్తో అయినా చుట్టొచ్చు, లేకపోతే అరిటాకు మధ్యన ఉంది చూడండి, అలా తాడులాగా దాన్నైనా కూడా తీసుకుని దాంతో అయినా కూడా చుట్టొచ్చు. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం చుట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే దోశ ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న ఫిషెస్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 to 25 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా కేరళ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సీ ఫుడ్ని లైక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఫిష్ ఫ్రై ఈ రకంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అస్సలు చెప్పవసరం లేదు, కాంప్రమైజ్ అయ్యే పనే లేదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.